హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మమత వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే స్పెషల్ కోవా గర్జలు. మన సైడ్ కోవా గర్జలు అంటారు, ఆంధ్ర సైడ్ కోవా కజ్జికాయలు అంటారు. ఇవి ఎంత బాగా వచ్చింది డిష్ అంటే అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు ఒక్కసారైనా ఖచ్చితంగా ట్రై చేయాలి. అసలు చూడండి, చూస్తేనే ఎలా నోరూరుతున్నాయో. నిజంగా అసలు నోట్లో వేస్తే కరిగిపోయేట్టు వచ్చాయండి. లోపల కోవా మాత్రం అసలు మామూలుగా లేదు. అసలు అది స్వీట్ మొత్తం అన్నీ కలిపేసేసరికి సేమ్ కలాకండ్ లాగా అయ్యింది. అది సో స్వీట్ అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు ఒక్కసారైనా ఖచ్చితంగా ట్రై చేయాలి. ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక హాఫ్ కేజీ మైదా పిండి తీసుకోవాలి. హాఫ్ కేజీ మైదా పిండి తీసుకుంటే దాంట్లో ఒక పావు గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి సమానంగా తీసుకోకూడదు, కలర్ కొంచెం బ్లాకిష్గా వస్తుంది. కాబట్టి మైదా పిండిలో హాఫ్ మాత్రమే గోధుమ పిండి తీసుకోవాలి. తర్వాత కొద్దిగా బొంబాయి రవ్వ అంటే అది ఉప్మా రవ్వ అంటారు కదా, అదే. తర్వాత కొద్దిగా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి ఒక 2 పావుల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి ఇది మొత్తం బాగా కలపాలి. ఫస్ట్ వాటర్ వేయకముందు బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా సాల్ట్, మనకు రవ్వ అనేది కరిగిపోతుందండి ఈజీగా, అది మనకు కనిపించదు అసలు. కానీ అది వేస్తే ఏంటంటే సాఫ్ట్గా వస్తుంది, మనకు గర్జ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇది ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మొత్తం మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి. ఆయిల్ అవన్నీ వేసాం కాబట్టి సాఫ్ట్గా ఉంటుంది చాలా. ఇలా కలుపుకోవాలండి. మొత్తం మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంలో కలుపుకోవాలి. కలిపి ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఆలోపు స్టవ్ పైన ప్యాన్ పెట్టి మనము ఇప్పుడు అది హాఫ్ కేజీ మైదా తీసుకున్నాం కదా, అలాగే ఒక హాఫ్ కేజీ కోవా తీసుకోవాలి. ఆ కోవాని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని ఆ ప్యాన్లో వేసేయాలి. ప్యాన్లో వేసి దాన్ని కలుపుతూనే ఉండాలి. అస్సలు కలపడం అనేది ఆపకూడదు, ఎందుకంటే అడుగంటే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి కలుపుతూనే ఉండాలి. మనకి అది ఉండలు అనేది అస్సలు ఉండకూడదు. మొత్తం ఇట్లా లిక్విడ్ లాగా అయిపోతుంది అది ఆ వేడికి. కాబట్టి దాన్ని కలుపుతూనే ఉండాలి. చూసారా ఎలా అయిందో, మొత్తం దగ్గరగా వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసేయాలి. అది కొద్దిగా చల్లారాక దాంట్లో ఇలాచీ పౌడర్, ఇంకా బాదంలు ఒక 20 బాదం పప్పులు తీసుకొని దాన్ని మిక్సీకి కచ్చపక్క పట్టుకోవాలి. ఆ పౌడర్ని వేసేయాలి. అలాగే కొబ్బరి పౌడర్ వేసేయాలి. మన ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటే దాన్ని మిక్సీకి పట్టుకోవచ్చు లేదా తురమొచ్చు. ఆ కొబ్బరి పౌడర్ వేసిన తర్వాత ఒక పావు కేజీ వరకు షుగర్ తీసుకొని దాన్ని మిక్సీకి పట్టుకోవాలండి. నార్మల్గా రవ్వలాగా పట్టుకోవాలి, మొత్తం పౌడర్ కాకుండా పట్టుకొని. మీకు ఇంకా ఇలాచీ పౌడర్ కావాలనుకుంటే కొద్దిగా వేసేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మొత్తం మంచిగా కలపాలి. మనకు ఆ స్పూన్తో అంతా కలవదు కాబట్టి మనం చేత్తో కలిపేసుకోవచ్చు. ఆ చేత్తో మొత్తం దగ్గరగా అంతా కలిపేసుకోవాలి. ఆ పౌడరు, ఆ బాదం పప్పు పౌడరు, షుగరు, ఇలాచీ పౌడర్ అన్నీ మంచిగా కలవాలి కాబట్టి చాలా బాగా కలపాలి. బాదం పప్పులు కూడా వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. అసలు ఇది కలుపుతుంటేనే అసలు దాని ఫ్లేవర్ అనేది ఎంత బాగుందంటే కలాకండ్ స్వీటే, ఇంకా అసలు చేంజే లేదు దాంట్లో, అంత బాగా ఉంటుంది అసలు. మనం నార్మల్గా అయినా ఇలా కూడా తినేసేయచ్చు. ఇది ఒక స్వీట్ లాగా. ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తుంది అసలు. దీన్ని తీసుకొని మనం మొత్తం చల్లార్చిన తర్వాత పీసులుగా కట్ చేసుకోవచ్చు కూడా. చూడండి మొత్తం కలాకనే, చాలా అంటే చాలా బాగుంది. తర్వాత మనం పిండి నానబెట్టుకున్నాం కదా హాఫ్ అన్ అవర్, దాన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మనం పూరీలాగా ఒత్తుకొని దాంట్లో ఒక స్పూన్ ఇది కోవా మిశ్రమాన్ని వేయాలి. వేసి దాన్ని చివర్లకి మనం వాటర్తో అద్దుకోవాలి, ఎందుకంటే అది మనకు గర్జ రూపంలో అతుక్కోవాలి కాబట్టి దాని చివర్లు మొత్తం వాటర్ లాగా అద్దుకోవాలి. నేను ఫోన్ పట్టుకోవడం ద్వారా వేయడంలో కరెక్ట్గా రాలేదు.
కానీ బాగుంటుంది చూడండి, వస్తుంది అదే. మనం వాటర్ వేసాం కదా ఆ సైడ్లకి, దాన్ని బాగా ఒత్తుకోవాలి ఇట్లా. ఎందుకంటే అది మనకు ఓపెన్ అవ్వకుండా చూసుకోవాలి. ఓపెన్ అవుతే ఏంటంటే ఆయిల్లో మొత్తం కోవా అంతా ఆయిల్లో పడిపోతుంది. అది మనం ఓపెన్ అవ్వకుండా ఒత్తుకోవాలి. ఇది ఒత్తుకున్న తర్వాత మనం కోవా గర్జెలు స్పూన్ ఉంటుంది కదా, గర్జెల స్పూన్తో మొత్తం రౌండ్ షేప్ అనేది బాగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి అందులో ఈ గజ్జలు వేసేయాలి. చూడండి ఎలా మనకు పూరీలు పొంగినట్టు పొంగుతాయి అన్నమాట, చాలా బాగా వస్తాయి. తొందరగా మలరేసుకోవాలి, ఎందుకంటే అది తొందరగా మాడిపోతాయి. మనకి మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. అది పూరీలాగా పొంగడం ద్వారా మలరట్లేదు కూడా. దీన్ని మంచిగా బ్రౌనిష్ కలర్లో కాల్చుకోవాలి. చూడండి అసలు ఎంత బాగున్నాయో అసలు. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అసలు. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి, అంత బాగున్నాయి. చూడండి ఒకసారి. కలాకండ్ స్వీటే లోపల కూడా బాగా ఉడికిపోయింది. అది మనకు పచ్చివాసన స్మెల్ అనేది అసలే ఉండదు. కోవా మొత్తం పూర్తిగా కాలింది. ఇది మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అంతే, ఇక కోవా కజ్జికాయలు రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే దెన్ బాయ్.